పెట్టబోతున్నారు. కొన్ని సందర్భాల్లో కేవలం ప్రమాణ స్వీకారానికే పరిమితం అవుతుంది. ఆ తర్వాత వేరే కార్యక్రమంలో తొలి సంతకం పెట్టే అవకాశం ఉంది అంటున్నారు. కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా తొలి సంతకం ఇవాళ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం తర్వాత తొలి సంతకం చేస్తారు. కానీ దేనిపై అనే దానిపై అక్కడ ఎటువంటి చర్చ నడుస్తోంది? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. స్వీకారం చేసిన తర్వాత ప్రధానంగా కూడా ఆయన ముఖ్యంగా రాజధాని పైన ఒక ఫోకస్ పెట్టారు. రాజధానికి సంబంధించినటువంటి ఫైల్పై సంతకం పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఏదో పెన్షన్లు కానీ అంతేకాకుండా కూడా ఒక్కొక్క ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. వీటిపై కూడా సంతకాలు పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతోపాటు ఇంకా ముఖ్యంగా మనం చెప్పుకుంటే కూడా ఏవైతే ప్రధానంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు ముఖ్యంగా స్టాండ్ కానీ అంతేకాకుండా మద్యం పాలసీ విధానాలు కానీ వీటిపైన కూడా ప్రధానంగా ఆయన ఫోకస్ చేస్తున్నారు. అంటే ఇప్పటికే అధికారులు వాటికి సంబంధించినటువంటి ఫైల్స్ కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. వీటిపైన కూడా సంతకాలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఈరోజు చూడొచ్చు మనం ఈ వన్ వే ఏదైతే ఉందో దానిపైన పెద్ద ఎత్తున కూడా ఇటు ద్విచక్ర వాహనాల్లో కానీ సొంత వాహనాలు 4 వీలర్స్ కానీ బస్సుల రూపంలో కానీ ఇలా పెద్ద ఎత్తున కూడా ఇటు తెలంగాణ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా ముఖ్యమంత్రులు కానీ మాజీ ముఖ్యమంత్రులు కానీ పెద్ద ఎత్తున కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించిన నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా వీఐపీలు తరలి వస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక మరి కాసేపట్లోనే చంద్రబాబు నాయుడు అని నేను అంటూ కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కూడా ఇక మంత్రులుగా మనం చూస్తే కూడా ఇప్పటికే 24 మంది మంత్రులు, చంద్రబాబు నాయుడు 25 మందితో కూడా కూర్పు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రకాల అందరిని కూడా సామాజిక సమీకరణల నేపథ్యంలోనే అవకాశం కల్పించారు. 17 మంది కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలుకి అవకాశం కల్పించారు. మరోవైపు మొదటి నుంచి పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి ఎవరైతే 2019లో టీడీపీ ఓడిపోయినా కూడా 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ 23 మంది గెలిచిన వారికి మొదటి ప్రాధాన్యత కల్పించారు. ఇందులో భాగంగా మనం చూస్తే కూడా ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి అచ్చెన్నాయుడు కానీ మరోవైపు విజయనగరం నుంచి ఎవరైతే ఉన్నారో విజయనగరంలో ఉన్నటువంటి గుమ్మడి సంచారానికి అంతేకాకుండా కూడా గజపతి నగరం నుంచి శ్రీనివాస్కి వాళ్ళకి అవకాశం కల్పించినా కూడా ఇక ముఖ్యంగా మనం చూస్తే మాత్రం తూర్పుగోదావరి జిల్లా కానీ అంతేకాకుండా పశ్చిమ గోదావరి జిల్లాలో రామానాయుడు కానీ మరోవైపు ముఖ్యంగా మనం చూస్తే కూడా డోలా వీరాంజనేయ స్వామి ఈ ప్రకాశం ఉమ్మడి జిల్లా నుంచి మనం చెప్పుకుంటే కూడా గొట్టిపాటి రవి కానీ గుంటూరు జిల్లా నుంచి మనం చూస్తే కూడా ఈ 23 మంది ఎమ్మెల్యేలు గెలిచి ఆనాడు కష్టపడి అంతేకాకుండా కూడా ప్రతిపక్షాన్ని హోదాలో ఉండి కూడా అధికార పక్షాన్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి కూడా ఆ ఇబ్బందులను తట్టుకొని కూడా పార్టీకి కమిట్మెంట్గా పనిచేసినటువంటి ఎవరైతే ఉన్నారో రేపల్లె ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్ కానీ ఇలా ఎవరైతే 23 మంది ఎమ్మెల్యేలు ఆనాడు గెలిచి ప్రతిపక్ష హోదాలో ఉంటూ కూడా అధికార పార్టీ పైన పోరాటాలు చేశారు. వారిలో ఉన్నటువంటి వారికి ప్రధానంగా అవకాశం కల్పించారు. అనంతపురం నుంచి పయ్యావుల కేశవ్ కానీ అనంతపురం జిల్లా నుంచి ఇలా చాలా అనేక రకాలుగా ఈక్వేషన్స్ చూసి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత కల్పించినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక మొత్తంగా మనం చూస్తే మాత్రం మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం చేశారు. ఇక ప్రమాణ స్వీకారం కూడా చేయనున్నారు. రైట్ నరసింహారావు, అది ఆటోనగర్ నుంచి మనకు నరసింహారావు అక్కడ ట్రాఫిక్ సంబంధించి వివరాలు అందించారు. మొత్తానికి పెద్ద ఎత్తున కూడళ్లలో కూడా బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి అయితే ట్రాఫిక్ను మళ్లించే ప్రయత్నం అయితే జరుగుతోంది. ముఖ్యంగా అన్ని దారులు కేసరపల్లి వైపే, అందరి చూపులు కేసరపల్లి వైపే అన్నటువంటి సిచ్యువేషన్ ఇవాళ నెలకొని ఉంది. ఇవాళ కూటమి అధికార పీఠం ఎక్కేందుకు సిద్ధమవుతోంది. సీఎంగా చంద్రబాబు నాయుడు 4వ ఇవాళ 11:27 ప్రమాణం చేయబోతున్నారు. ఆయనతో పాటు 24 మంది మంత్రులు కూడా ప్రమాణం చేయబోతున్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణం చేయబోతున్నారు. దీంతో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు, జనసేన శ్రేణులు, బీజేపీ శ్రేణులు కేసరపల్లి వైపు బయలుదేరారు. కొంతమంది అయితే కాలి నడకతో ఆ ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూసేందుకు వస్తున్నారు. వీఐపీలు, వీవీఐపీలు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో దానికి తగ్గ ఏర్పాట్లు అక్కడ కేసరపల్లిలో చేశారు. సుమారు 11 ఎకరాల స్థలంలో ఈ సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. 11:27 చంద్రబాబు నాయుడును నేను ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను అని చెప్పేసి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. 4వ సీఎంగా ప్రమాణం చేయనున్నారు చంద్రబాబు నాయుడు. 4వ తేదీని నాయుడు డేగా ప్రకటించారంటే ఆయన విజన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇండియా టుడే లాంటి ప్రముఖ వార్తా సంస్థ చంద్రబాబు నాయుడు గారిని ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం గా పేర్కొన్నది.
మరొక శుభవార్త, ఎన్ని చెప్పుకున్నా కూడా తక్కువగానే ఉంటాయి. ఎకనామిక్ టైమ్స్ వార్తా సంస్థ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా చెప్పింది. టైమ్ ఆసియా సంస్థ